కుప్పకూలిన భవనాలు, శిథిలాల దిబ్బలు, మృతదేహాల కుప్పలు, జంట భూకంపాలు అతలాకుతలం చేసిన వెనుజువెలాలో ప్రస్తుతం కనిపిస్తున్న విషాద దృశ్యాలివి. ఎటు చూసినా భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ, సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 920కు చేరుకోగా దాదాపు 4000 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. లాటిన్ అమెరికా దేశం వెనిజువెలా మరుభూమిని తలపిస్తోంది. సెకండ్ల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ విలయంలో మృతులు అంతకంతకు పెరుగుతుండగా గల్లంతైన వారి సంఖ్య వేలల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 40,000 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. జంట భూకంపాల్లో తీవ్రంగా ప్రభావితమైన లా గువేరాలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ తీర ప్రాంత నగరంలో 100కు పైగా భవనాలు నేలమట్టమైనట్టు సహాయక చర్యలో పాల్గొన్న ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు వెల్లడించారు. వీటి కింద చిక్కుకున్న వారిని గుర్తించడం కూడా కష్టతరంగా మారింది. దేశవ్యాప్తంగా దాదాపు 250 బహుళ అంతస్తుల భవనాలు పూర్తిగా శిథిలాల దిబ్బగా మారినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వెల్లడించారు. ఈ భారీ భూకంపాలతో వెనిజువెలాకు $7.5 బిలియన్ పైగా ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది దేశ జీడీపీలో దాదాపు 7% వరకు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు, గ్యాస్ రంగానికి పెద్దగా నష్టం జరగకపోయినా విద్యుత్ అంతరాయాలు, చమురు ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు క్లిష్ట సమయంలో వెనిజువెలాకు పలు దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఆపరేషన్ అమిస్టాడ్ చేపట్టిన భారత్ 2 వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రిని పంపింది. 41 మందితో కూడిన ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ను తరలించింది. అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలతో పాటు 35 టన్నుల రిలీఫ్ మెటీరియల్ను IAF C-17 విమానాల్లో పంపింది భారత ప్రభుత్వం. వెనిజువెలాకు $150 మిలియన్ విలువైన సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాలు కూడా సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది, మానవతా సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.